అంటే దే లైక్ సౌండ్. ఓకే, వచ్చేసిన దానికి ఏం నచ్చింది? సౌండే కదా. కొడితే ఉరకాలే, కొడితే దగ్గరికి ఎందుకు వచ్చా అంటే రిద్దాం ఉంది దాంట్లో. నేను ఒక మ్యూజిక్ టీచర్ అక్కడ ఎన్ని మార్కులు ఇస్తాడు ప్రవీణ్ గారికి డెమో చెప్పు, అడుగు, ఇంటర్వ్యూ తీసుకోవాలి. మా క్లాస్మేట్ ఎన్ని మార్కులు ఇస్తారు క్లాస్కి? 10కి 10. 10కి 10 అంటే 100కి 100 అబ్బా. ఇప్పుడు ఖుషిగా ఎందుకు ఇదంది మావాడు 10కి 10 వేసినట్టు మావాడిని చూపించాలి. చూపించావు ఇప్పుడు అటు చూపి కెమెరా ఎక్కడ చూపించావు? ఇందాక చూపించావు, నేను చెప్పినప్పుడు చూపించాలి. అప్పుడు మంచి స్టైల్గా ఉండే ఇట్లా నువ్వు. కానీ సరే, అది ఎట్లయినా చూసినా దాన్ని క్యాచ్ చేయాలన్నా. దే ఆర్ ఎంజాయింగ్. ఓకే, ఇప్పుడు చేంజ్ కొంచెం ఫ్రీక్వెన్సీ. ఓకే, గోర్లతోటి అంటే నా మూమెంట్ వాటికి కొంచెం భయంకరంగా ఉంది, కానీ మ్యూజిక్ ఉంది కాబట్టి మెల్లగా వస్తుంది. ఇది పెద్ద మనిషి మరా భయ్ అందరికంటే. అది మెల్లగా అన్ని స్టడీ చేసి దాక్కొని చూసి గ్యాంగ్కే చెప్తుంది అది. ఇది పెద్ద మనిషి. అర్థమైందా? లీడర్ ఎవరా? ఇదేమో ఇది డిఫరెంట్ ఫ్యామిలీ. ఇది చల్ పోటీ దీనికి జత లేదురా భయ్, వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి తేవాలి మరి. అదే మెమరీ ఉంటుంది దాని బ్రెయిన్లో. ఇంకో దాన్ని చేసినా రీప్లేస్ అవుతుంది. దే ఆర్ సోల్స్. వెన్ యు ఆర్ ఫీడింగ్ దెమ్ యూ షుడ్ ట్రీట్ లైక్ యువర్ చిల్డ్రన్. అంతేనా? దీంట్లో భగవద్గీత ఉందా లేదా? చూపిమండి, అడుగు. సో నా స్కూల్ ఎట్లుంటుందో అర్థమైంది. నా స్కూల్లో నేనే టీచ్ చేస్తాను కదా. నా యూట్యూబ్ ఛానల్ కవరేజ్కి 3 lakhs ఫీజు రూపాయి. సేమ్ 3 idiots. ఎస్ ఇప్పుడు నా కాన్సెప్ట్ అర్థమైంది. సేమ్ 3 idiots. నేను విజేఐటి కాలేజ్లో 16 బ్యాక్లాగ్ స్టూడెంట్స్ని తీసుకొని 10 days ఛాలెంజ్ చేసిన వాళ్ళు హెచ్ఓడిని. ఒక సినిమా హీరోలాగా బయటకు వెళ్ళి కూడా వస్తాడు, 10 రోజుల్లో ప్రాజెక్ట్ చేపిస్తాడు. ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకొని ఫస్ట్ ప్లేస్ తీసుకుంటాడు అని ఛాలెంజ్ చేసి చేపించిన స్క్రిప్ట్ చెప్పి వీడియోలు తీసుకుంటాను. మొత్తం పెట్టిన విజేడీలో టాప్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది మనకి. 2023 ఫెస్ట్ చూసుకో, నా ఛానల్లో ఉంటుంది. సో నేను 3 idiots కాన్సెప్ట్ చెప్పింది మా పార్ట్నర్ కూడా. మా పెన్లం నాకు పిచ్చెక్కిందన్నారు కదా, ఇప్పుడు చచ్చిపోతున్నారు. ఓకేనా? ఆస్తి కొట్టేయడానికి వాళ్ళు ఆడిన గేమ్కి నేను నిజంగా ప్రాక్టికల్గా నాకు వచ్చింది నేను చేయకపోతే వేస్ట్ ప్రవీణ్. నేను స్కూల్ పెడుతున్నాను, నాకు పిల్లలు